నమస్తే, వెల్కమ్ టు హైపర్ న్యూస్. ఈ రోజు దళితులు ఉన్నత స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం ఇద్దరని, ఒకరు బిఆర్ అంబేద్కర్, ఇంకొకరు బాబు జగజీవన్ రామ్ అని ఆ మహనీయులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కోరారు. బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని ఆర్ఎండ్బి కార్యాలయం ముందున్న ఆయన విగ్రహం వద్ద జయంతి కార్యక్రమం కమిటీ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దళితులు ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ కారణమని, జగజీవన్ రామ్ దళితుడుగా పుట్టి అనేక మంత్రి పదవులు, ఉప ప్రధానమంత్రిగా ఉండడం దళితులకే గర్వకారణమన్నారు. ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పులిమి శ్రీనివాసులు, శివకుమార్, మాకాని వెంకటేశ్వర్లు, సిసింద్రి, మందా రవి, శ్రీనివాసులు, పెంచలయ్య, తహసీల్దారులు చంద్రశేఖర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఈరోజు ఎంఆర్పిఎస్ నాయకులు ఆయన విగ్రహం ముందు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ రోజుల్లో దళితుల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజీవన్ రామ్ గారు ఎలాగైతే దళితుల కోసం పోరాటం చేసి వాళ్ళని కాపాడుకుంటూ ఆ రోజుల్లో వచ్చారో, అదేవిధంగా ఈ గూడూరు నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకుడు, దళితుల ముద్దుబిడ్డ, దళితుల ఆశాజ్యోతి డాక్టర్ పాషం సునీల్ అన్న గారు కూడా ఆయన చైర్మన్గా ఉన్నప్పటి నుంచి, దానికి ముందు కాలేజీ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ కాడి నుంచి ఈరోజు ఎమ్మెల్యే దాకా ఎక్కడైనా సరే ఈ నియోజకవర్గం కానీ పక్క నియోజకవర్గాల్లో కానీ దళితులకి ఏది జరిగినా సరే అండగా నిలబడి ఆదుకునే వ్యక్తి. అటువంటి మహానుభావుల కార్యక్రమానికి ఇలాంటి మహానుభావులు పెద్దలు వచ్చినందుకు, అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ఆయన చేతుల మీదుగా ఈ గూడూరు నియోజకవర్గంలో అనేకని చేయాలని, అదేవిధంగా చిన్న విన్నపం, ఇందాక బ్రదర్ చెప్పినట్టు ఇక్కడ టౌన్లో అదే పబ్లిక్ గూడూరు నడిబొడ్డులో బాబు జగజీవన్ రామ్ కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా శిథిలంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం శిథిలంలో ఉంది, అవి రెండింటిని నీట్గా చేసి దళితులకి ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా పెద్దలు సునీల్ అన్న గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి గూడూరు శాసనసభ్యులు అన్న సునీల్ కుమార్ గారు రావడం ఈ కార్యక్రమానికి మనం ఎంతో సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా వేదిక ముందు అందరికీ కార్యక్రమంకి వచ్చినట్టు పెద్దలకు అందరికీ కూడా మేము ఎంఆర్పిఎస్ తరఫున ఉద్యమ దినాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మనకు దళితులకి ఇద్దరు నాయకులు, ముఖ్యమైన నాయకులు ఉన్నారు. ఒకటి బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిస్తే, రెండైనా మన రాజ్యాంగం రాసిన రిజర్వేషన్ హక్కుల్ని కాపాడుతూ రాజకీయంగా మన బాబు జగజీవన్ రామ్ ఆ రిజర్వేషన్ ఎత్తేయకుండా మొదటి నుంచి కాపాడుకుంటూ వస్తూ మన దళితుల కోసం పాటుపడిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్. ఆయన చాలా మంత్రి పదవులు, జాతీయ స్థాయిలో చాలా మంత్రి పదవులు చేయడం జరిగింది. ఆ క్రమంలో మన దళితుల కోసం ఆయన ఎన్నో చట్టాలు తీసుకొచ్చి మన దళితుల కోసం ఎంతో కృషి చేశాడు. అందుకని ఆయన్ని, ఆ మహానుభావుల్ని ఎంతైనా మనం గుర్తించుకోవాల్సిన సమయం ఈరోజు ఉంది. కాబట్టి అందరూ స్మరించుకొని మనం ఆ నాయకుల్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని నేను ఇక్కడికి వచ్చిన కార్యకర్త, ఎంఆర్పిఎస్ కార్యకర్తలకి, మహిళలకి, ఎంఆర్పిఎస్ సానుభూతి పరులకి, సమాజంలో ఉన్న మా ఎంఆర్పిఎస్లో సానుభూతి పరులు ఉన్న అందరికీ నేను ఈ కార్యక్రమానికి వచ్చినట్టు అందరికీ మా ఎంఆర్పిఎస్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇప్పుడు మన గూడూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు అంబేద్కర్ జగజీవన్ రామ్ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి గూడూరు శాసనసభ్యులు అన్న సునీల్ కుమార్ గారు రావడం ఈ కార్యక్రమానికి మనం ఎంతో సంతోషించదగ్గ విషయం.
అదేవిధంగా వేదిక ముందున్న అందరికీ కార్యక్రమంకి వచ్చినట్టు పెద్దలకు అందరికీ కూడా మేము ఎంఆర్పిఎస్ తరఫున ఉద్యమ దినాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మనకు దళితులకి ఇద్దరు నాయకులు, ముఖ్యమైన నాయకులు ఉన్నారు. ఒకటి బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిస్తే, రెండో ఆయన మన రాజ్యాంగం రాసిన రిజర్వేషన్ హక్కుల్ని కాపాడుతూ రాజకీయంగా మన బాబు జగజీవన్ రావు ఆ రిజర్వేషన్ ఎత్తేయకుండా మొదటి నుంచి కాపాడుకుంటూ వస్తూ మన దళితుల కోసం పాటుపడిన వ్యక్తి బాబు జగజీవన్ రావు. ఆయన చాలా మంత్రి పదవులు జాతీయ స్థాయిలో చాలా మంత్రి పదవులు చేయడం జరిగింది. ఆ క్రమంలో మన దళితుల కోసం ఆయన ఎన్నో చట్టాలు తీసుకొచ్చి మన దళితుల కోసం ఎంతో కృషి చేశాడు. అందుకని ఆయన్ని ఆ మహానుభావుల్ని ఎంతైనా మనం గుర్తించుకోవాల్సిన సమయం ఈరోజు ఉంది. కాబట్టి అందరూ స్ఫటించుకొని మనం ఆ నాయకుల్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలని నేను ఇక్కడికి వచ్చిన ఎంఆర్పిఎస్ కార్యకర్తలకి, మహిళలకి, ఎంఆర్పిఎస్ సానుభూతి పరులకి, సమాజంలో ఉన్న మా ఎంఆర్పిఎస్లో సానుభూతి పరులు ఉన్న అందరికీ నేను ఈ కార్యక్రమానికి వచ్చినట్టు అందరికీ మా ఎంఆర్పిఎస్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇప్పుడు మన గూడూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు అంబేద్కర్ జగజీవన్ రావుని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గారికి, మిగతా నాయకులందరికీ, మన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్లందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు 118వ జయంతి డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి 118వ జయంతి జరుపుకోవటం చాలా శుభదాయకం. ఈయన బీహార్ రాష్ట్రంలో 1907 సంవత్సరం ఏప్రిల్ 5న జన్మించారు. దళిత కుటుంబంలో జన్మించి ఎన్నో కష్టాలు పడి చదువుకొని మొదలుగా ఎంపీగా ఎలక్ట్ అయ్యి అనేక శాఖలు కేంద్రంలో చేసి చాలా ఉన్నత పదవులు అర్చించి మన ఎస్సీ ఎస్టీలకు మన రిజర్వేషన్స్ కాపాడుకుంటూ అలా మన ఎస్టీ ఎస్టీలు అంటే కూడా ఆయనకు చాలా అభిమానము. ఆయన దళితుడు కాబట్టి, బేద కుటుంబంలో పుట్టాడు కాబట్టి మనం అంటే చాలా ఆయనకి మంచి అభిప్రాయం. అలాంటి నాయకుడు మనకు ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకోవటం చాలా శుభదాయకం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రజలందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకా చాలా మంది మాట్లాడాలి కాబట్టి నేను ఈరోజు మన బాబు జగజీవన్ రావు గారి జయంతి వేడుకలకి ముఖ్య అతిథిగా చేసిన మన దళిత బంధు, మన ప్రీతమ నాయకులు, శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారికి, మరియు వేదిక మీద ఉన్న అందరు అధికారులు, నా సహచర తహసీల్దార్ చిలక తహసీల్దార్ గారికి, ఈ సభకు ఇచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. మనం ఇలాంటి సభలు పెట్టుకున్నప్పుడు మనం ఎంత కష్టపడ్డామో, మన తాతలు తండ్రులు ఎన్ని కష్టాలు పడితే మనం ఈరోజు అందరితో పాటు సమానంగా కూర్చోగలుగుతున్నాం అనేది మనకి గుర్తొస్తూ ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి చేసే ఈ వేడుకలప్పుడు అయినా మనం ఇలాంటి మహనీయుల్ని గుర్తు చేసుకుంటాం కూడా మన అదృష్టమే. ఎందుకంటే ఈరోజు మనం అందరితో పాటు మనం ఇలా మాట్లాడగలుగుతున్నాము. మేము ఈ అధికారంలో తహసీల్దార్గా కూర్చోగలిగిన, ఎమ్మెల్యేలుగా ఉండగలిగిన, లేకపోతే ఇంకే సమాజంలో అందరూ ఏమి అనుభవిస్తున్నారో అవన్నీ అనుభవించగలుగుతున్నామంటే ఇలాంటి మహనీయులు మన కోసం ఆనాడే 50 సంవత్సరాల క్రితం ఊహించి చేసిన ఈ చట్టాల వల్లనే మనం ఇవన్నీ కూడా మనం పొందగలుగుతున్నామంటే వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మనం అందరం కూడా ఇప్పటికీ కూడా అందరితో పాటు సమాన ఫలితాలను అయితే అనుభవించట్లేదు. ఉద్యోగాల్లో అయితే కొంత చిన్న ఉద్యోగాల్లో రాగలుగుతున్నాం, కానీ ఇప్పటికీ కూడా అందరు పిల్లలు కూడా చదువుకోవట్లేదు. ఉద్యోగాలు సరిపడా పోటీతత్వం అనేది ఇవ్వట్లేదు. కాబట్టి మీరందరూ కూడా, నేను ఒకటే చెప్పాను, నేను చదువుకునేటప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత మీకులాగానే మా నాన్నగారు వాళ్ళు కూడా వ్యవసాయం చిన్న ఒక 2 ఎకరాల పొలం ఉండేది, వ్యవసాయ కూలి పనులు చేస్తూ ఉండేవాళ్ళు. మా నాన్నుండి చుట్టుపక్కల వాళ్ళు ఏదో చిన్న ఉద్యోగాలు ఇస్తున్నారు, ఉద్యోగం చేస్తూ కాంపిటేటివ్గా ప్రిపేర్ అవ్వచ్చు కదా అనేవాళ్ళు.
నేను ఒకటే చెప్పాను, నాన్న ఇక్కడ డిగ్రీ వరకు నన్ను ఇంతవరకు చదివించావు, నువ్వు కష్టపడ్డావు, నువ్వు నీ జీవితాన్ని సాక్రిఫైస్ చేసావు, ఇంకొద్ది రోజులు ఓపిక పెట్టినట్టయితే నా తర్వాత నా పుట్టే తరాలు ఎవరు కూడా ఇలాంటి కష్టాలు ఉండవు అని చెప్పేసి ఆయన ఒప్పించడం జరిగింది. అదేవిధంగా మేమిద్దరం కష్టపడ్డాం కాబట్టి మేము ఈ స్థాయికి ఉండగలిగాం. కాబట్టి మీరు కూడా మీ యొక్క జీవితాన్ని మీ పిల్లల కోసం కానీ కృషి చేసినట్లయితే వాళ్ళు వెనక తిరిగి చూసుకోకుండా వాళ్ళు కూడా సమాజంలో అందరూ ఎక్కడున్నారో ఆ స్థానానికి మీరు కూడా చేరుకుంటారు. కాబట్టి మీరు ప్రభుత్వం నుంచి ప్రతి పథకాలు కూడా మన ఉన్నతానికి మీరేమీ కష్టపడక్కర్లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే సాయాన్ని మీరు అందుకుంటే చాలు. ప్రభుత్వం మనం అనుకుంటాం మనం పెద్ద పెద్ద చదువులు చదివించగలుగుతామా, ఫీజులు ఎక్కువ అవుతాయి అని అంటారు. ఫీజులు ఇచ్చేవాళ్ళు చదువుకుంటే మీరు ఒక స్థాయికి వస్తే వెనకాల నుండి ప్రోత్సహించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము కూడా అలాగే ఏపీ స్టడీ సర్కిల్లోనే చదువుకున్నాం. 9 నెలలు మాకు కోచింగ్ ఇచ్చారు. కోచింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది. చనిపోయినప్పుడు ఎలాంటి ఎగ్జామ్స్ జరగలేదు. ఆ 9 నెలలు కూడా మేము చదువుకున్నాము. మేము నిరూపించుకోవడానికి మాకు అవకాశం రాలేదు. పరీక్షలు రాసి పాస్ అయితేనే కదా నిరూపించుకునేది. అవకాశం రాలేదు. గవర్నమెంట్ ఏం చెప్పారు, 9 నెలలు మేము ఇస్తున్నాము, అయిపోయింది, బయటకు వెళ్ళిపోమన్నారు. అయినా కూడా మేము అందరం ఉండి మేమే వండుకొని జగజ్జీవన్ రావు గారి జయంతి 118వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు గారికి, ఈ ఎంఆర్పిఎస్ కమిటీ సభ్యులందరికీ, ఇక్కడ వేదిక ఇచ్చినటువంటి గూడూరు ఎంఆర్ఓ గారికి అందరికీ నా నమస్కారాలు. నేను ఎప్పుడు పెద్దగా ఇటువంటి వీటికి ఎప్పుడు పెద్దగా వచ్చింది లేదు. కాకపోతే మనసులో చాలా భావాలు ఉంటాయి, కానీ చెప్పడం అంటే నాకు పెద్దగా అంతగా బయటకు చెప్పలేను. వాస్తవం అయితే మన పెద్దలు బాబు జగజ్జీవన్ రావు గారు వాళ్ళంతా కూడా ఆ రోజు వాళ్ళ స్వార్థం చూసుకోకుండా నిస్వార్థంగా ఈ దళితులు, బలహీన వర్గాలు, అణగారిన వర్గాల కోసం వాళ్ళు నిస్వార్థంగా పనిచేసి మీ అందరిలో రాజకీయంగా ఉన్నటువంటి, ఆర్థికంగా ఉన్నటువంటి, సామాజికంగా ఉన్నటువంటి అసమానతను తొలగించి మీరందరూ కూడా ఈ జనజీవన స్రవంతిలో అందరూ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ మీరందరూ సమాన హక్కులతో అందరూ మంచి స్థితికి ఉన్నతికి రావాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసినటువంటి పోరాటాలు, వాళ్ళు చేసినటువంటి త్యాగాలు గుర్తు ఫలితమే మనం ఈరోజు ఇక్కడ శాశ్వతంగా అందరం కూడా వారిని గుర్తుంచుకుంటూ ఇటువంటివి పండుగలు జరుపుకుంటున్నాము. కాబట్టి మీరందరూ కూడా మొట్టమొదటిగా మీరందరూ సామాజికంగా డెవలప్ అవ్వాలంటే మీ పిల్లలందరినీ బాగా చదివించుకొని మీరందరూ ఎప్పుడైతే చదివించుకుంటారో ఆ రోజు మీ అందరిలో ఒక అభివృద్ధి అనేది వస్తుందనేది ఒకటి. తర్వాత మీరందరూ కూడా మీలో ఉన్నటువంటి మనము ఒక ఆత్మన్యూనత భావం అయితే ఒక చిన్నతనం మీద అవన్నీ కూడా వదిలేసి మీరు కూడా మనమందరం ఈ సమాజంలో సమానమేను, మనమందరం కూడా ఈ సమాజంలో సమానంగా అందరికి ఉన్నటువంటి హక్కులు అందరితో పాటు మనకు కూడా ఉన్నాయని ఎప్పుడైతే గుర్తిస్తారో, ఎప్పుడైతే మీరు ఆ విధంగా పోరాడతారో అప్పుడే మీ అందరికి కూడా అన్ని అభివృద్ధి ఫలాలు అంతాయని కూడా తెలియజేస్తున్నాను. తర్వాత మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా చెల్లకూరు మండలంలో ఎవరు కూడా ఈ దేని గురించి సరే బలహీన వర్గాలు కానీ ఎవరు కూడా నేనున్న రోజులు ఎటువంటి ధర్నాలు ఎటువంటి ఇది లేకుండా నేను పనిచేస్తాను సార్కి తెలియజేస్తూ, ఎటువంటి సమస్య ఉన్నా కూడా నేను ఉన్నంత వరకు జాగ్రత్తగా సార్ అడుగుదాడల్లో సార్ చెప్పినట్టుగా అందరికీ పేద వర్గాల వారికి పనిచేసే దాంట్లో ముందుంటాయని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మా రమణయ్యకి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. విఆర్ రమణ గారికి చాలా సంతోషం. ఈరోజు ఒక మహానుభావుడు, ఈరోజు దళితులం ఈ స్థాయిలో ఉన్నామంటే ఇద్దరే కారణం. ఒకరు బాబు జగజ్జీవన్ రావు గారు అయితే, మరొకరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి గర్వంగా చెప్తాను. అక్కడ కూడా ఆ మహానుభావులు లేకపోతే మనం లేం, మన పరిస్థితి అధోగతి. ఆ మహానుభావుల వల్లే ఈరోజు మనం బతుకుతున్నామని చెప్పి నేను ధైర్యంగా చెప్తాను ఎక్కడికి వెళ్ళినా. కానీ అదే ముందుగా ఏంటంటే ఈ విగ్రహాలు ఏర్పాటు చేసినటువంటి వెలగపల్లి వరప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. అందరు విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేశారు, చాలా సంతోషం. ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు మన బాబు జగజ్జీవన్ రావు గారు ఉప ప్రధానమంత్రిగా అంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడంటే అది నిజంగా మన అదృష్టం.
మనం చాలామందికి తెలియదు ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి. ఎందుకంటే మన దేవుడు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారంటే నిజంగా చాలా సంతోషం. అతనికి కాంగ్రెస్ పార్టీ లైఫ్ ఇచ్చింది, ఎంపీగా పోటీ చేశారు. అప్పటి నుంచి కూడా ఎక్కడ ఓడిపోకుండా, నాకు తెలిసి రాజకీయ నాయకుల్లో ఓడినటువంటి రాజకీయ నాయకుడు ఉన్నారంటే ఆ మహానుభావుడు ఒక్కడే అని చెప్పి, అది మనోడు కాబట్టి ధైర్యంగా చెప్తున్నాం. ఆయన చూసి మనం గర్వపడాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ భారతదేశానికి రైల్వే మంత్రిగా, తండ్రి తపాలా మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. అన్నీ కూడా ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలు. అంటే మేధావులకి, పోరాట పట్టుకున్న వాళ్ళకే ఇటువంటి పదవులు ఇస్తారు తప్ప ఆషామాషి ఎంపీలకి పదవులు లేరు. అటువంటి పదవుల్ని చేసినటువంటి మహానుభావుడు పెద్దయిన బాబు జగజ్జీవన్ రావు గారని నేను తెలియజేస్తున్నా. ఈరోజు సోదరులు మంద కృష్ణయ్య గారి యొక్క పోరాటం గతం నుంచి కూడా చేసిన ఫలితాలు కూడా అందాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. దానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా అందరూ కూడా ధన్యవాదాలు తెలపాలి. అంటే రెండో మాటలేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు మా గూడూరులో మా వాళ్ళందరూ, ఇప్పుడే కాదు, నేను మున్సిపల్ చైర్మన్ 95లో ఉన్నప్పటి నుంచి మళ్ళీ నేను ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఓడిపోయినా, మళ్ళీ మొన్న గెలిచినా, నాకు అత్యధిక మెజారిటీ ఇచ్చిన వార్డు ఏంటంటే 6వ వార్డు. బాబు జగజీవన్ రామ్ లాంటి మహనీయులు దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, అటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో సబ్ కలెక్టర్ మరియు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద బాబు జగజీవన్ రామ్ జయంతి కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు. జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలకు చీరలను పంపిణీ చేశారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ, బాబు జగజీవన్ రామ్ పేద ప్రజల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, దళిత కుటుంబంలో పుట్టి అనేక మంత్రి పదవులు, ఉప ప్రధానిగా జగజీవన్ రామ్ సేవలు అందించారన్నారు. ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్య ఒకటే మార్గమని, పిల్లలని బాగా చదివించి తల్లిదండ్రులు ఉన్నతంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో రత్నం శ్రీనివాసులు, శివకుమార్, పులిమి శ్రీనివాసులు, తహసీల్దారులు చంద్రశేఖర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ, వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ బాబు జగజీవన్ రామ్ జయంతికి హార్దిక శుభాకాంక్షలు. బాబు జగజీవన్ రామ్ డిప్రెస్డ్ క్లాస్కి ఒక పెద్ద లీడర్ అప్పుడు అయ్యారు. అది బీహార్కి ఏప్రిల్ 5, 1908కి వాళ్ళు జన్మ అయిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి డిప్రెస్డ్ క్లాస్, ఒక ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ లీగ్ కూడా వాళ్ళు ఫామ్ చేశారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ తో పాటు కూడా వాళ్ళు చాలా కోఆర్డినేషన్ అప్పుడు వాళ్ళు చేశారు. తర్వాత యూనియన్ కేబినెట్కి కూడా వేరే మినిస్ట్రీకి వాళ్ళు బాబు జగజీవన్ రామ్ పని చేశారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా కూడా పని చేశారు. ఫ్రమ్ హిజ్ లైఫ్, వాళ్ళ లైఫ్లో మనం ఒక ముఖ్య శిక్ష అంటే ఏంటి, అది డిప్రెస్డ్ క్లాస్ కోసం వాళ్ళు చాలా పెద్ద పని చేశారు. అది ఎడ్యుకేషన్ మీద కూడా ఫోకస్ చేశారు. లేబర్ క్లాస్కి కోసం కూడా వాళ్ళు బాబు జగజీవన్ రామ్ చాలా పని చేశారు. అంటే ఈ డిప్రెస్డ్ క్లాస్ కోసం బాబు జగజీవన్ రామ్ కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్ ఉందో, అది కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి కూడా చాలా ప్రయత్నం బాబు జగజీవన్ రామ్ చేశారు. ఈరోజు మనం బాబు జగజీవన్ రామ్కి ఆదర్శకి we should run by his values, we should be guided by his values. అది నా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. చాలా సంతోషం. గూడూరులో ఈ యొక్క మహానుభావుడి యొక్క జయంతి ఉత్సవాలని మా వాళ్ళు చేయడం నిజంగా చాలా సంతోషం. 1908వ సంవత్సరంలో ఆయన జన్మించి అప్పట్లో కాంగ్రెస్ ఎంపీగా పెద్ద ఆయన పోటీ చేసి ఆయన చనిపోయేంత వరకు కూడా ఎక్కడ కూడా ఓటం లేదు మహానుభావుడికి. ఆయన ఆదర్శం మా రాజకీయ నాయకులందరూ కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడ ఓటం అనేది జరగల, ప్రతి ఒక్కరూ ఎక్కడో ఓడిపోయి పెద్దలు ఓడిపోయి ఉన్నారు. కానీ మహానుభావుడు ఎక్కడ వాడకుండా, అలాగే ముఖ్యంగా కేంద్రంలో కీలకమైనటువంటి పదవులు రైల్వే మినిస్టర్గా, తండ్రి తపాలా మినిస్టర్గా, రక్షణ శాఖ మంత్రిగా, అలాగే ఉప ప్రధానిగా, ఇన్ని పదవులు నాకు తెలిసి అయితే దళితుల్లో ఎవరికి
రావు కూడా భవిష్యత్తులో కూడా. అదే ఆయన ఒక్కడికే సాధ్యం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ఈరోజు ఆ మహానుభావుడు జయంతి అందరూ జరుపుకోవడం. అలాంటి మహానుభావుడు మా పేద కులంలో పుట్టాడు కాబట్టి ఈరోజు మేము చెప్పేది ఒకటి, ఇప్పుడే చాలామంది ఒకరు చెప్పారు, చదువు చాలా ముఖ్యం మనకి. చదువు లేకపోతే మనం ఎవరు లెక్క చేసే పరిస్థితి ఉండదు. మనం చదువుకోవాలి. ఇంకా కూడా ఎక్కడ కూడా మనం అనుకున్నట్టు గతంలో మాదిరిగానే ఉన్నాయి. అంత తేలిగ్గా మనమే మారిపోయినారు, మనకేదో అందరూ బాగా గౌరవిస్తున్నారు అనే పరిస్థితి లేదు. ఎక్కడ పరిస్థితి జరుగుతూ ఉంది. అలా పెద్దలు మా కర్ణాటక వెంకటేశ్వర మర్చిపోయినా క్షమించండి. కాబట్టి మన బిడ్డలు చదివితే తప్ప రేపు మనకి గౌరవం ఉండదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మంచి చదువుకొని మన మా కలెక్టర్ గారు, ఐఏఎస్ ఆఫీసర్ గారు, గౌతమ్ మేనన్ గారిని చూసి అందరూ మనోళ్ళు స్ఫూర్తిదాయకం అవ్వాలా. ఎందుకంటే ఐఏఎస్ అంటే తమాషా విషయం కాదు. అట్లా మన బిడ్డల్ని ఆ స్థాయికి మనం తీసుకోపోవాల్సిన అవసరం మనందరి మీద అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికి కూడా. ఎట్లాగే ఎందుకంటే మనందరం అన్నదమ్ములం, మనం వేరే వాళ్ళం కాదు. అన్నదమ్ముల బిడ్డలు మనందరం కూడా వేరే వాళ్ళం అయితే కాదు. అందరం కూడా ఈరోజు జనం కూడా ఉన్నాం. ఎవరు ముందరికి లేదు, ఎవరు వెనకరికి లేదు. కాబట్టి ఈరోజు సమాజంలో రాజకీయంగా ఓట్ల శాతం మనవి, ఎక్కువ శాతం మన ఓట్లు. కానీ మనం పరిపాలించాలంటే కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం. అప్పుడు అన్ని శక్తులు కూడా అడ్డం వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. ఇలాంటి మహానుభావులు చెప్తాయి కదా నాకు తెలియదు, కానీ ఈరోజు చాలా ఇబ్బందికరం పడుతుంది. ఈయన అంబేద్కర్ గారు ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అన్ని ఎదుర్కొని ఈ యొక్క దేశంలోనే ఒక మంచి నాయకులుగా దళితుల్లో వాళ్ళు పేరు తెచ్చుకున్నారంటే నిజంగా అలాంటి వాళ్ళకి మనం కాళ్ళు మొక్కినా ఏం చేయలేదు. అటువంటి మహానుభావులు ఆ యొక్క ఏమంటారు దాన్ని అవమానాలు భరించి వాళ్ళు ఎన్నో చేసినందువల్ల ఈరోజు మనం కూడా ఈ స్థాయికి వచ్చాం. ఈరోజు నేను శాసనసభ్యుడిని అయ్యానంటే పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అని చెప్పి నేను ధైర్యంగా ఎక్కడైనా చెప్పగలుగుతానని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఖచ్చితంగా గ్రామాల్లో కూడా మన వాళ్ళు ఇంకా కూడా వెనుకబడి ఉన్నారు. మా సబ్ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మా దళితుల భూములన్నీ కూడా ఆగిపోయి చేస్తున్నాం. పెద్దవాళ్ళు రొయ్యలు గుంటలు చేసుకున్నారు, తోటలు వేసుకున్నారు, గందరగోళం చేసుకున్నారు సార్. మన గూడూరు కాన్స్టిట్యున్సీలో ఎస్పెషల్లీ చిలకూరు, వాకాడు ఈ గ్రామాల్లో మా పేదవాళ్ళ భూములన్నీ కూడా వేరే వాళ్ళు ఆగిపోయి చేసిన విషయాన్ని కూడా మళ్ళీ నేను గుర్తు చేస్తున్నా. ఎందువల్ల చెప్తానంటే ఇప్పుడే కాదు, నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఫస్ట్ గెలిచిన తర్వాత కూడా నేను అందరూ రెవెన్యూ ఆఫీసర్లను కూడా రెప్యుటేషన్ ఇచ్చా. మా దళిత భూముల్ని విడుదల చేయించండి. మా వాళ్ళు ఆ రోజు వాళ్ళ యొక్క తాతలు ఒక 100 రూపాయలకు 200 రూపాయలు అప్పు తీసుకొని ఈరోజు అది పూర్తిగా లక్షల్లో పేదవాళ్ళకి నోరు కొట్టేటువంటి కార్యక్రమం ప్రతి గ్రామంలో జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మా నేతలకి, మా అన్నదమ్ములకు కూడా తెలియజేస్తున్నాయా, పోరాడండి. ఎమ్మెల్యేగా నేనున్నా. మన పేదవాళ్ళ భూములు ఎక్కడ ఉన్నాయో మీరు పోరాడితే మీకు అండగా ఉండి ఖచ్చితంగా నేను కూడా మీతో తోడ్పాటు చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే భవిష్యత్తులో ఎవరు వస్తారో ఎవరు పోతారో నాకు తెలియదు, కానీ నేను ఎమ్మెల్యేగా ఒక దళిత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా దళితుల యొక్క భూముల్ని వేరే వాళ్ళు సాగు చేసేదానికి వీల్లేదు. అది ఏమైనా పర్వాలే, నా పైన ఎవరు కోప్పడినా నాకేమి మొహమాటం లేదు, ఇంకోటి లేదు. ఎందువల్లంటే అట్లా నేను చేయకపోతే అసలు దళితుల్లో పుట్టమే వేస్ట్. ఎందుకంటే దళితుల్లో పుట్టి నా దళితులు ఈరోజు వాళ్ళకి లక్షలు చేసే భూములు వేరే వాళ్ళు ఆకుపోయి చేసుకొని, బినామీలు ఆకుపోయి చేసుకొని మా వాళ్ళకి ఏమి లేకుండా చేస్తుంటే అన్యాయం పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. సభ్యులకి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఆనవాయితీగా 15 సంవత్సరాల నుంచి గూడూరు డివిజన్లో చేస్తూనే ఉన్నాం. అయితే ఈ కార్యక్రమానికి కొంత సమయం లేదు కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఒక భారీ ఎత్తున వేదికని చేసి అలంకరించే వాళ్ళం కొన్ని వందల మందితో. సమయం లేదు కాబట్టి ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఏదో కొద్దిగా చిన్న సందోహాన్ని చేసుకొచ్చి 300-400 మంది చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రతి ఆడబిడ్డలకి, పురుషులకి, పోలీసు శాఖకి, పాత్రికేయ మిత్రులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి చేసినందుకు. అయితే ఇప్పుడు మన గూడూరు డివిజన్ జగజ్జీవనరామ్ కమిటీ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కష్టపడ్డటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన
డాక్టర్ పాసిల్ సునీల్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక నెల జంచుడిగా యంగ్ అండ్ డైనమిక్ అంటే అనకూడదు, కానీ అయినా సరే చాలా కుర్రవాడైనటువంటి వయసులోనే ఐఏఎస్ కలెక్టర్గా మన గూడూరు డివిజన్కి సబ్ కలెక్టర్గా వహిస్తున్నటువంటి రాఘవేంద్ర మీనా గారికి, అదేవిధంగా పట్టణాధ్యక్షులు సేనన్న గారికి, శివకుమార్ గారికి, రవీంద్ర అన్న గారికి అందరికీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి పాల్గొన్నందుకు. దూరదృష్టితో పేదవారందరూ కూడా బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో వంకి పెంచలయ్య గూడూరులో ఆదిశంకర విద్యా సంస్థలు స్థాపించడం అభినందనీయమని, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉండాలని రాష్ట్ర మంత్రులు పార్థసారథి, కొల్లు రవీంద్ర వెల్లడించారు. గూడూరు ఆదిశంకర విద్యా సంస్థల సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పాషం సునీల్ కుమార్ పాల్గొన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పాషం సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పరసారత్నం, పలు కంపెనీల ప్రతినిధులు, పూర్వపు విద్యార్థులు హాజరయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు కళాశాలల స్థాపకులు వంకి పెంచలయ్య ఘన స్వాగతం పలికారు. మంత్రులు జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, వంకి పెంచలయ్య ముందు చూపుతో పేదలు కూడా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్న ఉద్దేశంతో విద్యా సంస్థను స్థాపించారని తెలిపారు. ప్రభుత్వం కూడా చదువుకున్న వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలని, పలు పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతంలో విద్యా సంస్థలు స్థాపించి మన వంతు పేదవారికి సహాయం అందించాలన్న ఉద్దేశంతో పెంచలయ్య స్థాపించిన విద్యా సంస్థ నుండి విద్యను అభ్యసించి ఎంతో మంది దేశ విదేశాల్లో ఉన్నారని తెలిపారు. గతంలో ఇంజనీరింగ్ విద్య కొరకు ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంజనీరింగ్ విద్యను ప్రోత్సహిస్తూ ఇంజనీరింగ్ కాలేజీలను తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఆదిశంకర కళాశాలలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వేల మంది ఉద్యోగాలు పొందారని, గత వైసీపీ ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను మూసివేశారన్నారు. ఈ ప్రాంతంలో క్రిక్ సిటీ రాబోతోందని, అనేక పరిశ్రమలు వస్తాయన్నారు. ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఆదిశంకర కళాశాల గూడూరులో ఉండడం గర్వకారణమని, ఎంతో మంది పేద విద్యార్థులకు కళాశాల మేనేజ్మెంట్ సహాయం అందించడం అభినందనీయమన్నారు. గతంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను విజిట్ చేసేందుకు యాజమాన్యం ఎంతో సహకరించిందని, ఈ కాలేజీలో చదివే విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి కళాశాలకు గూడూరు పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, హెచ్ఓడీలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీ అందరి అభిమాన విద్యాదాత పెంచలయ్య గారికి నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. నేను ఎంతో దూరదృష్టితో విద్యాదానం చేయాలనే లక్ష్యంతో, పేదవాళ్ళకి మరీ ముఖ్యంగా అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ గొప్ప సంస్థను ఏర్పాటు చేసి దేశానికి, ప్రపంచానికి కావాల్సిన అనేక మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని తయారు చేసిన పెంచలయ్య గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆదిశంకరాచార్య కాలేజీకి, ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీకి మంచి పేరు. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో మంచి పొజిషన్స్లో ఉండి ఈ కాలేజ్ యొక్క గొప్పతనాన్ని చాటిచెప్పిన విషయం అనేది తెలిసిందే. మరి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఇన్నోవేషన్స్లో, సాంకేతిక విప్లవంలో వీళ్ళందరూ కూడా భాగస్వాములు కావాలని, దాంట్లో భాగస్వాములు అయ్యేందుకు ఈ ఇన్స్టిట్యూట్ తప్పకుండా మీకు సరైన లెర్నింగ్ అన్నీ కూడా ఇస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి ప్రభుత్వం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం యువతకి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పెద్ద పెద్ద కార్యక్రమాల్ని, గొప్ప కార్యక్రమాల్ని చేస్తున్న విషయం అందరూ కూడా చూస్తూ ఉంటారు. మరి ఈరోజు కేవలం చదివించడం ఒక్కటే ప్రభుత్వం బాధ్యత కాదు. చదివించిన వాళ్ళందరికీ కూడా
ఉపాధి అవకాశాలు కల్పించాలి, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్రాన్ని మరి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాన్ని కూడా మీరందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. పట్టుదల కృషి ఉంటే మనిషి ఏదైనా సాధించడానికి అది ఒక ఉదాహరణ ఖచ్చితంగా పెంచలే గారని చెప్పి మనం చెప్పవచ్చు. మరి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి మరి ఆయన సంపాదన అదేవిధంగా ఒక కాలేజీని ఏర్పాటు చేయాలి, ఆ వచ్చిన సంపాదన నుంచి కొంతమంది విద్యార్థులను తయారు చేయాలి అనే లక్ష్యంతో ఈ ఆదిశంకర కాలేజీని ఏర్పాటు చేయడం, కొన్ని లక్షల మందికి 25 సంవత్సరాలుగా ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో మరి కాలేజీ నుంచి చదువుకొని ఒక వెనుకబడినటువంటి ప్రాంతం నుంచి అనేక మందికి అవకాశం కల్పించడం అనేది చాలా సంతోషం. మరి ఈ సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీని, ఎందుకంటే చాలామంది పక్క రాష్ట్రాలకు వెళ్ళి చెన్నైకో బెంగళూరుకో వెళ్ళినటువంటి సందర్భం, కాలేజీలకు లేనటువంటి సందర్భంలో ఇంజనీరింగ్ కాలేజీలకి ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. అలాగే ఆనాడు పరసరత్నం గారు మరి ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా వారు ఉన్నారు. ఆ టైంలోనే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇంజనీరింగ్ కానీ మెడికల్ కాలేజెస్ ఏర్పాటు చేయడంలో ఆనాడు ప్రభుత్వం కృషి చేసింది. దానివల్లే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళు 2 కోట్ల రూపాయలు పెట్టి ఎక్విప్మెంట్ పంపించారు స్కిల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ తరఫున. 9,000 చిల్లర మంది ఇక్కడ ట్రైనింగ్ అయినారు, దాదాపు 9,800. అది మేము జీవితంలో మర్చిపోలేము. లాస్ట్ అయింది ఆంధ్రాలో ఆ ఎక్విప్మెంట్ మేము విజిట్ చేయటం, ఇక్కడుండే ప్రొఫెసర్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది భారతరాలకి అని చెప్పేసి వాళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వటం గురించి చాలా మంచి మనిషి. మాకు నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పటి నుంచి కూడా అన్ని విషయాల్లో సహాయం చేసినటువంటి మంచి వ్యక్తుల్లో మా ఉంగిపై చరణ్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మా రామయ్య గారు కూడా ఎంతో ఇక్కడ మాకు పేద విద్యార్థులకి సహాయం చేసిన దాంట్లో ఉంగిపై చరణ్ గారికి అన్ని రిక్వెస్ట్ చేసి చాలా సహాయం చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడే మా నాయకుడు చంద్రమోహన్ గారు చెప్పారు, వంకి పెంచలయ్య గారి ధైర్యశాలి నాకు తెలిసి పోయిన గవర్నమెంట్లో ఎవరుండరు. 43 ఇన్స్టిట్యూషన్లు పెడితే స్కిల్ డెవలప్మెంట్ కింద అన్నీ మూసేశారు చంద్రబాబు నాయుడు గారిని ఆపరేషన్ తర్వాత. ఒక్కరు కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని రంపిగా మేము పోతే మూతలు వేసారు కాలేజీలకి. కానీ మా వంకి పెంచలయ్య గారు గూడూరులో ఉన్నటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళ నాన్నగారు అమ్మగారి పేరు మీద కట్టించినటువంటి దాన్ని ఆ రోజు ఓపెన్ చేయించి పెద్దలు రామనారాయణ రెడ్డి గారు, మా చంద్రమోహన్ అన్న అందరం మేము వచ్చి ఇక్కడ దాదాపు 9,000 మంది ఇక్కడ ట్రైనింగ్ అయ్యి మిగతా దగ్గర ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, పనిచేస్తున్న వాళ్ళు అన్నీ కూడా దాని గురించి చాలా మంచి మనిషి. మాకు నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పటి నుంచి కూడా అన్ని విషయాల్లో సహాయం చేసినటువంటి మంచి వ్యక్తుల్లో మా ఉంగిపై చరణ్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మా రామయ్య గారు కూడా ఎంతో ఇక్కడ మాకు పేద విద్యార్థులకి సహాయం చేసిన దాంట్లో ఉంగిపై చరణ్ గారికి అన్ని రిక్వెస్ట్ చేసి చాలా సహాయం చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడే మా నాయకుడు చంద్రమోహన్ గారు చెప్పారు, వంకి పెంచలయ్య గారి ధైర్యశాలి నాకు తెలిసి పోయిన గవర్నమెంట్లో ఎవరుండరు. 43 ఇన్స్టిట్యూషన్లు పెడితే స్కిల్ డెవలప్మెంట్ కింద అన్నీ మూసేశారు చంద్రబాబు నాయుడు గారిని ఆపరేషన్ తర్వాత. ఒక్కరు కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని రంపిగా మేము పోతే మూతలు వేసి చదువుకొని మా గూడూరుకి మంచి పేరు తేవాలని చెప్పి ఇక్కడ చదివిన బిడ్డలు చాలా మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయినారు. ఆదిశంకర కాలేజీ, నారాయణ కాలేజీ 2 కాలేజీలు మా యొక్క గూడూరుకి మంచి పేరు తెచ్చేటువంటి కాలేజీలు. ఎందుకంటే ఆ కాలేజీలు మాకుండడం మా అదృష్టం, మా గూడూరు అదృష్టం. కాబట్టి ఆదిశంకర కాలేజీ మా గూడూరులో పెట్టేందుకు వంకి పెంచలయ్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా అందరూ కూడా బాగా చదువుకొని మీరు గూడూరుకి మంచి పేరు తేవాలా, మీ తల్లిదండ్రులు కూడా మంచి పేరు తేవాలా, మీరందరూ కూడా భవిష్యత్తులో స్థిరపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నటువంటి మా వంకి పెంచలయ్య గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఎడ్యుకేషన్
These milestones is testament in the institution's commitment to providing high quality of education, fostering innovation and sharpening the minds of engineers. Adi Shankara Engineering College has come a long way since its humble beginning. From this inception, the institution has been dedicated to providing students with a comprehensive education, equipping them skills and knowledge necessary to succeed in their chosen fields. Throughout its journey, the institution has achieved numerous milestones, including accreditation, research collaborations, and alumni success in stories. Adi Shankara Engineering College has made significant contribution to the higher education to Nellore and beyond. The institution faculty and students have actually involved in research, innovation, and community service, making a positive impact of the region. The institution's strong industry connections have also provided students with opportunities for internships, placements, and collaborative projects. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, జబర్దస్త్ టీమ్ కామెడీ షో, ఫైర్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని డ్యాన్సులు చేశారు. జబర్దస్త్ టీమ్ కామెడీ షో, ప్రముఖ గాయకుల పాట కచేరీ, ఫైర్ విన్యాసాలు, యువకుల డ్యాన్స్ ఉత్సాహంగా జరిగాయి. విద్యార్థులు డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. షూటింగ్ చాలా కష్టపడి చేశాం మేము. మాకు లో బడ్జెట్ లో సినిమా చాలా ఏంగా వాడాలి. వాడే ఫోటోలు నువ్వు టీవీలో వస్తావు కదా? చూసారు కదా, నన్ను అందరూ గుర్తుపడతాను. టీవీలో వస్తా. ఎందుకు వస్తావు అంటే నీకు పని ఏం లేదా? ఉందిరా, ఊకే టీవీలో కనిపిస్తావు. హీరో పని అక్క ఒక సెల్ఫీ తీసుకో. చూసారు కదా, ఒక ఫోటో ప్లీజ్. ఇంతకుముందు పాటలు పాడుతున్నా. అవునా? బాత్రూంలో డైలే బాత్రూంలో కాదురా, సినిమాలో కానీ అట్లా పాడలేదు. అది తమిళనాడులో ఒక పాట సార్ భాస్కర్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. గూడూరులో ఉన్నాం సార్. నేను కాదు మీకు ఎంత ఫోన్ చేశాను. ఒకసారి చెయ్యండి, ఒక్కసారి చెయ్యండి. అప్పారావు గారు, నేను అప్పారావు ఏంటా? ఆయన ఎలా ఉంటే నేనే ఫోన్ అడిగినట్టు ఫీల్ అవుతున్నానండి. చాలా మంది చూసారు హైదరాబాద్ లో సుబ్రాజు ఫీల్ అవుతున్నాడు. చాలా మంది చూసారు. అదిరా వీడు ఎవడో జనాలకు అంది ఫీల్ అయిపోతున్నాడు ఇక్కడ. బతికి ఎంతమందిని చూడలేదు ఇక్కడ, చాలా మంది చూసాం. నెక్స్ట్ మా స్టూడెంట్స్ అందరూ రెడీగా ఉండాలి. ఆల్రెడీ డాన్స్ పర్ఫార్మెన్స్ నేర్చుకున్న వాళ్ళు. సో 1 by 1 గా పర్ఫార్మెన్స్ చేయడానికి We have
దివిపాలెం పంచాయతీ పరిధిలోని డేనియల్ హోంలో శుక్రవారం కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన పిల్లలందరూ పూర్తిగా కోలుకొని వారి నివాసాలకు వెళ్లారని, హోంలో వైద్య శిబిరం కొనసాగిస్తున్నామని చెన్నూరు వైద్యశాల వైద్యురాలు జ్యోతి వెల్లడించారు. దివిపాలెం పంచాయతీ పరిధిలోని డేనియల్ హోంలో శుక్రవారం కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. పెరికి చిలకూర, గూడూరు హాస్పిటల్స్ లో చికిత్స అందించారు. చెన్నూరు వైద్యశాల వైద్యురాలు జ్యోతి కలుషిత ఆహారం తిన్న విద్యార్థులు అందరూ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని, క్షేమంగా నివాసాలకు వెళ్లారని తెలిపారు. ముందు జాగ్రత్తగా హోంలో వైద్య శిబిరం కొనసాగిస్తున్నామని, ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కాలేదని పేర్కొన్నారు. నిన్న దీపావళి పంచాయతీ డానియల్ ఫౌండేషన్ అనేసి ఫుడ్ పాయిజనింగ్, దానివల్ల ఒక 9 మంది పిల్లలకి వామిటింగ్స్ అవ్వడం, మోషన్స్ అవ్వడం, చిన్న అస్వస్థత అయ్యారు. వాళ్ళలో 7 మందిని పీహెచ్సీ పరిధిలోనే ట్రీట్మెంట్ ఫ్లూయిడ్స్ ఇచ్చాము, ట్యాబ్లెట్స్ పెట్టాము. ఆఫ్టర్నూన్ నుంచి వాళ్ళు బాగానే ఉన్నారు. కాబట్టి మేము సాయంకాలం డిశ్చార్జ్ చేయాలి. ఇంకో 2 పిల్లలు మాత్రం కొద్దిగా సిక్ అవుతున్నారు. గూడూరు ఏరియా హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. వాళ్ళు కూడా ఇవాళ మార్నింగ్ వరకు బాగానే ఉన్నారు. ఇంకా ఎటువంటి ప్రాబ్లం కాదు. ఇవాళ డిశ్చార్జ్ చేశాము. ఆ తర్వాత ఫౌండేషన్, డేనియల్ ఫౌండేషన్లో కూడా ఒక్క కేసు కూడా కొత్త కేసు నమోదు. కానీ మన మెడికల్ క్యాంప్ వాళ్ళు మన మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మనం అందుబాటులో ఉండి అందరికీ ట్రీట్మెంట్ ఇస్తాము. ఇప్పటి వరకు అయితే ఏ కేసు లేదు కాబట్టి పరిస్థితి అయితే మన కంట్రోల్లోనే ఉంది. గూడూరు పట్టణంలోని తిలక్ నగర్ లో గోవిందు మీరమ్మ అనే ఒంటరి వృద్ధ మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. ఈమెకు ఎవరు లేకపోవడంతో మెగా బ్రదర్స్ సేవా సమితి సభ్యులు వృద్ధ మహిళకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. నిత్యం సమాజ సేవలో ముందుండే గూడూరు మెగా బ్రదర్స్ సేవా సమితి సభ్యులు తమ మానవత్వం చాటుకున్నారు. గూడూరు పట్టణం తిలక్ నగర్ లో నివాసముండే గోవిందు మీరమ్మ అనే ఒంటరి వృద్ధ మహిళ శుక్రవారం తన ఇంటిలో అనారోగ్యంతో మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు ఆమె అంత్యక్రియలకు సహకరించవలసిందిగా మాజీ వార్డు సభ్యుడు ఉడతా శరత్ యాదవ్, మెగా బ్రదర్స్ సేవా సంస్థ వ్యవస్థాపకుడు, జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఆయన సూచనలతో కె మోహన్ నేతృత్వంలో మెగా బ్రదర్స్ సేవా సమితి బృందం తిలక్ నగర్ కు చేరుకొని సాంప్రదాయ పద్ధతిలో అనాథ మహిళ మీరమ్మ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. అనాథలకు తిలక్ నగర్ శ్రేయాభిలాషులు సింహపురి సాయి సురేష్ మాస్టర్, ఉడతా శరత్ యాదవ్లు మాట్లాడుతూ మెగా బ్రదర్స్ సేవా సమితి వ్యవస్థాపకుడు తీగల చంద్రశేఖర్ బృందానికి కృతజ్ఞతలు తెలియజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో మెగా బ్రదర్స్ సేవా సమితి ప్రతినిధులు మోహన్, ఓంకార్, మధు, రాకేష్, కమలాకర్, తిలక్ నగర్ శ్రేయాభిలాషులు షేక్ గౌస్ భాషా, పానుగంటి శివ, మునీంద్ర, ఏటూరు రమణయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో తిలక్ నగర్లో మీరమ్మ అనేటువంటి పెద్దామె అనారోగ్య కారణాల వలన పరమపదించినారు. ఆమెకి తన వాళ్ళంటూ ఎవరూ లేరు. ఇటువంటి సందర్భంలో మెగా బ్రదర్స్ వాళ్ళు సమితి ద్వారా ఈ అంత్యక్రియలు నిర్వహించడానికి వారు ఆమోదం ఇచ్చినారు. సో అటువంటి సేవా సంస్థని మనం అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు తిలక్ నగర్ ప్రాంతంలో జూనియర్ కాలేజీ దగ్గర గత కొంతకాలంగా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ఒంటరి మహిళ, అనాథ మహిళ అయిన గోవిందు మీరమ్మ అనారోగ్యంతో మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. ఆమెకి ఎవరు లేనటువంటి అనాథ, రక్త సంబంధికులు కానీ బంధుమిత్రులు కానీ ఎవరు కూడా లేరు. దీంతో ఆమెకి అంత్యక్రియలు నిర్వహించే నిమిత్తం తిలక్ నగర్ ప్రాంత వాసులమే మెగా బ్రదర్స్ సేవా సంస్థ వారిని సంప్రదించాము. వారు వెంటనే మానవతా దృక్పథంతో స్పందించి ఈరోజు తిలక్ నగర్ గ్రామంలో అనాథ మహిళ అయినటువంటి గోవిందు మీరమ్మకి అంత్యక్రియల్ని స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేపట్టినందుకు వారికి మా తిలక్ నగర్ శ్రేయాభిలాషుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా మెగా బ్రదర్స్ సేవా సమితి వారు చేసేటువంటి కార్యక్రమాలకి అందరి సహకారం కూడా ఉంటే వారు భవిష్యత్తులో ఇటువంటి దిక్కుముక్కు లేనటువంటి అనాథల అంత్యక్రియలకి, దహన సంస్కారాలకి చేయూతనందిస్తారు, సహకారం అందించి వారి యొక్క స్వచ్ఛంద సేవని అందిస్తారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రత్యేకంగా మెగా బ్రదర్స్ సేవా సంస్థ వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.